వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఫ్లైట్ కాదు, ఒకదాని తర్వాత ఒక ఫ్లైట్ లాగా 2-3 ఫ్లైట్లు వేసుకుని తిరిగేవాడు. ఆఖరికి 6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో తిరిగేటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకని సాధారణమైనటువంటి ఒక వ్యక్తులతో ప్రయాణిస్తున్నాడు? దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అయితే దీనిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలాంటి ఫ్లైట్లలో తిరగడం మనకు తెలుసు, ఎలాంటి ప్రైవేట్ వెహికల్స్లో తిరగడం మనకు తెలుసు, ఆఖరికి 6 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లు వేసుకున్న సంగతి మనకు తెలుసు. అలాంటి జగన్ అయినా సార్ మనం చూస్తున్నటువంటి యొక్క ఈ దృశ్యం నిజంగానే జగన్ మారిపోయాడా, లేదంటే అందరితో పాటు కలిసిపోయాడంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి అతను ఏం చెప్తాడో అది చేయడు, ఏం చేస్తాడో అది చెప్పడు. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఆ ఫోటో రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేశారు? వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు రిలీజ్ చేశారు. ఇవాళే రిలీజ్ చేశారు. ఎందుకు రిలీజ్ చేశారంటే, కర్నూలు జిల్లాలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని వైసీపీ గూండాలు వెంటాడి వేటాడి కళ్ళల్లో కారం చల్లి అతి కిరాతకంగా చంపేశారు. ఆ సంఘటన నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి, తన మీద మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ కావటానికి, తనేదో ఒక ప్యాసింజర్ ఫ్లైట్లో వెళ్తున్నట్టు ఒక సానుభూతి సృష్టించుకోవటానికి జగన్మోహన్ రెడ్డి వేసిన ఎత్తుగడ ఇది. జగన్మోహన్ రెడ్డి పెద్ద నాటకాలు రాయడు. అతను వేసే వేషాలు, అతను చేసే హావభావాలకి అసలు మామూలుగా పోటీ పెడితే ఏ నటుడు కూడా తట్టుకోలేడు, అంతలా నటిస్తాడు. మొత్తం ఆస్కార్ లెవెల్ నటన ప్రదర్శిస్తాడు. ఏది అసలు జగన్మోహన్ రెడ్డికి 1,00,000 కోట్ల ఆస్తి ఉంది కదా. అంతకుముందు ఎప్పుడో 5 సంవత్సరాలు సీఎం అయిన తర్వాత ఆ ఆస్తి 5 రెట్లు పెరిగింది కదా. మరి ఇవేం డ్రామాలు? జగన్మోహన్ రెడ్డి దేశంలో ఉన్న రాజకీయ నాయకులలో అత్యధిక ధనవంతుడు అనేది ఆన్ రికార్డు ఉంది కదా. మరి అత్యధిక ధనవంతుడైన ఒక రాజకీయ నాయకుడు ఈ డ్రామాలేంటి? అంటే డబ్బులన్నీ పోయినాయా? ఎవరికైనా ఇచ్చేసావా? ప్రజలకు పంచిపెట్టావా? నీ ప్యాలెస్ ఏదన్నా ఒకటి అమ్మావా? అన్ని ప్యాలెస్లు ఉన్నాయి కదా. పైగా చెల్లెలికి కూడా వాటా ఇవ్వకుండా ఆస్తులన్నీ నీ కబ్జాలో పెట్టుకున్నావు కదా. అదే షర్మిల చెప్తున్న పాయింట్ అది కదా. నాకు ఇవ్వాల్సిన ఆస్తులు కూడా కొట్టేశావురా అన్నయ్య అనే కదా చెప్తున్నది షర్మిల. అంటే ఇన్ని ఆస్తులు కబ్జా పెట్టి ఈరోజు మామూలుగా మీరు నేను తిరిగినట్టు ఓ ఫ్లైట్లో టికెట్ కొనుక్కొని టికెట్ బుక్ చేసుకొని వెళ్ళాడా భార్యను తీసుకొని. అంత నాటకం, కపట నాటకం. అధికారంలో ఉన్నప్పుడేమో మీరు చెప్పారు కదా 6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ తెప్పించుకొని పోయాడు. చార్టర్డ్ ఫ్లైట్లు, ఎక్కడికి ప్రత్యేక విమానం? లండన్లో కూతుర్లు చదువుతూ ఉంటే కూతుర్లని చూడటానికి భార్యను తీసుకొని ప్రత్యేక విమానంలో వెళ్తావా? ప్రభుత్వ డబ్బులంటే అంత చులకన నీకు? ఇప్పుడు ఈ వైసీపీ సోషల్ మీడియా, ఫేక్ మీడియా రిలీజ్ చేసిన ఫోటో కరెక్టు అని మనం అనుకున్నా కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఇది అట్ట ఫోటో తీయించుకొని ఎవడన్నా విమానంలో ఎక్కినోడు ఫోటో తీసుకుంటాడండి? ఎప్పుడైనా మొదటిసారి విమానం ఎక్కినవాడు ఏదన్నట్టు ఫోటో తీసుకుంటాడు. ఫోటో తీసుకొని సరదాగా ఏదో చూసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు తీసుకున్నాడు? మొదటిసారి విమానం ఎక్కడా ఏంటి అంటే ఏంటి? వాంటెడ్గా నువ్వు ఫోటో తీసుకున్నావు. ఆ ఫోటో ఎప్పుడు తీసావు? ఈరోజు కాదే. అంటే 2-3 రోజులు వెయిట్ చేసి ఆ ఫోటోని చక్కగా అందంగా క్రాప్ చేసుకొని రెడీగా పెట్టుకొని కర్నూలులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త మర్డర్ జరగంగానే ఈ ఫోటో రిలీజ్ చేస్తాం. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి సాధారణ
ప్రయాణికుల్లాగా బస్సుల్లో, రైళ్లల్లో, విమానాల్లో ప్రయాణం చేస్తున్నాడు, అయ్యో పాపం అని సింపతి జనరేట్ చేయాలని. నువ్వు చేసిన పనులకి నీకు 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ళైనా నీకు సింపతి జనరేట్ కాదు. నువ్వు చేసినవి సామాన్యమైన పనులా? దళితుల్ని చంపితివి, మైనారిటీల్ని చంపితివి, బీసీలని చంపితివి, మొత్తం సమాజంలో అన్ని వర్గాల వాళ్ళని చంపితివి. ఎక్కడా కూడా రాష్ట్రంలో ఎక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వైశ్యులు భయపడి వ్యాపారాలు బంద్ చేసుకున్నారు నీ రాజ్యంలో. ఎవరిని వదిలేవు, ఏ కులాన్ని వదిలేవు, ఎవరిని వదలలేదు కదా. భయంకరమైన పీడన చేసావు. పైకి మాత్రం నవ్వుతున్నట్టు ఫోజులు కొడుతూ మాట్లాడుతూ ఉంటావు. ఏదో ఒక సింపతి జనరేట్ చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటావు. నా ఉద్దేశంలో అయితే ఇదేదో ఒక ఫేక్ ఫోటో. ఆ తర్వాత ఆ ఫోటో తీసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వేరే విమానంలో ఎక్కుంటాడు. అయితే వీళ్ళు తీసుకున్న ఫోటో ఏదైతే ఉందో వీళ్ళు నార్మల్ ప్యాసింజర్స్కి వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు, ఎకానమీ క్లాస్. కానీ యాక్చువల్లీ బిజినెస్ క్లాస్ కూడా ఉంటుంది. బిజినెస్ క్లాస్లో కొంచెం ఎవరైతే మనం చెప్పినట్టు కొంచెం దిగ్గజాలు కావచ్చు, లేకపోతే సినీ నటు మనం చూస్తున్నాం కదా, చిరంజీవి ఫోటోలు వేస్తాడు కదా అందులో. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బిజినెస్ క్లాస్లో వెళ్ళిన ఫొటోస్ చాలా వరకు వచ్చాయి. ప్రత్యేక ఫ్లైట్లు అయితే వాళ్ళు ఇంతకుముందు గతంలో కూడా వెళ్ళ. అయితే ఇలాంటి సందర్భంలో వాళ్ళకి బిజినెస్ క్లాస్లో కూర్చోవాల్సినటువంటి వాళ్ళు ఇక్కడ అంటే జస్ట్ ఇక్కడ ఫోటో తీయించుకొని అక్కడికి వెళ్ళారా, లేదంటే ఇక్కడ ఫోటో తీయించుకొని సపరేట్ ఫ్లైట్లో వెళ్ళి ఉంటారని చెప్పి ఏదైనా జరిగి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి దగ్గర మీకు ఇప్పుడు 1,00,000 కోట్లు అధికారంలోకి రాకముందరే ఉన్నది. అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో అదే ఒక 5-6 రెట్లు పెరిగింది. అంటే ఎన్ని లక్షల కోట్లు ఉన్నట్టు? మరి నువ్వు ప్యాసింజర్ ఫ్లైట్లో ఎకానమీ క్లాసులో ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు వెళ్ళావు? అవును. మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి యొక్క సఫారీ కార్ ఎందుకు ఎక్కలేకపోయాడు? సఫారీ కార్ అది ఇప్పుడు కోర్టుకి చెప్పడానికి మీరు గమనించే ఉంటారు. సఫారీ కారు ఆ ఫోటోలు తీసి దానికి ఏదో ఇది పోయింది, దానికి ఏదో అది పోయింది అని చెప్పి ఫోటోలు తీసి పెట్టాడు. ఫోటోలు తీసి పెట్టి తన వాదనని జస్టిఫై చేసుకోవటానికి ఇప్పుడు అదే కారు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు వాడాడు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు. ఇతనికి అపోజిషన్ స్టేటస్ లేకపోయినా ఆ కారు ఇచ్చారు. ఇతను ఆ కారులో ఒక 5 నిమిషాలు కూడా కూర్చోలేక దిగి ఫార్చ్యూనర్ ఎక్కాడు. ఫార్చ్యూనర్ తన సొంత కారుని, గవర్నమెంట్ కారు వెనక తన సొంత కారుని తెప్పించుకున్నాడు. ఆ ఫార్చ్యూనర్ కారులో ఎక్కి ప్రశాంతంగా కూర్చున్నాడు. అంటే నువ్వు ఒక చిన్న జర్నీని కూడా నువ్వు మామూలు వెహికల్లో, అందులో ఏసీ ఉంది, బుల్లెట్ ప్రూఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఆ వెహికల్లో కూర్చోలేక నువ్వు నీ ఫార్చ్యూనర్ కారులోకి మారిన వాడివి, నువ్వు ఎకానమీ క్లాసులో కూర్చొని ఫ్లైట్లో ప్రయాణించావా? అది మేము నమ్మాలా? అంటే ఎంత ప్రజలని ఎట్లా మోసం చేయాలి అంటే మనం చూస్తుంటాం కదా, పులివెందుల పులి అని ఎలివేషన్లు ఇస్తూ ఉంటారు. ఏదో సినిమాలో కేజీఎఫ్ సినిమాలో హీరో యష్కి ఇచ్చినట్టు ఎలివేషన్లు అనమాట. మొత్తం కల్కి సినిమాలో ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్ లాగా. ఎలివేషన్లు ఏంటి? రాజకీయ నాయకుడివి నువ్వు వాస్తవానికి దగ్గరగా ఉండాలి కదా. అన్ని ఫేక్ ప్రచారాలే. ప్రతిదీ ఆఖరికి ఒక విమానంలో ఫోటో తీసుకుని ఎవడు తీశాడు చెప్పు? అసలు ఎవడు రిలీజ్ చేశాడు చెప్పు? దాని మీద మొత్తం సోషల్ మీడియాలో అసలు జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే, ఈ ఫోటో రిలీజ్ చేస్తే మనకి సింపతి జనరేట్ అవుతుందా అనుకున్నాడు. అందరు ఏం పెడుతున్నారంటే, డబ్బులు ఏమైనాయి, నీ డబ్బులు 1,00,000 కోట్లు ఏమైనాయి, ఆ సీఎంగా ఉండగా అంత సంపాదించావు కదా, ఆ డబ్బులన్నీ ఎక్కడ దాచిపెట్టావు, మామూలు ఫ్లైట్లలో ఎందుకు తిరుగుతున్నావు అని పెట్టారు. ఎవ్వరూ కూడా సింపతి చూపించట్లేదు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసుకొని ఇటువంటి డ్రామాలు ఆపటం మంచిది. సార్, సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన చాలా రకాలైన డ్రామాలు ఆడాడు.
ఇప్పుడు కోల్పోయిన తర్వాత దాదాపు 94% కూటమికి వచ్చిన తర్వాత ఇప్పట్లో మళ్ళీ ఎలక్షన్స్ కూడా ఉండేవి కాదు. ఎందుకు ఈ డ్రామాలు ఆపే పరిస్థితి లేదా? పూర్తిగా ఫేక్ జగన్ అని చెప్పి అనిపించేసుకుంటూ ఉంటాడా తను? డబ్బులు ఉన్నాయి కదా జగన్ గారు, సోషల్ మీడియా చేతిలో ఉంది. దాదాపు 1000-2000 మంది ఇంకా ఇప్పటికీ జగన్ సోషల్ మీడియాలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ లక్షలాది రూపాయలు జీతాలు ఇస్తూ ఉన్నాడు. మరి వాళ్ళందరినీ ఇంకా ఎందుకు పెట్టుకున్నాడు? చాలామంది అనుకుంటున్నారు ఐపాక్ టీంని పంపించాడు అనుకుంటున్నారు. అతని దగ్గర సోషల్ మీడియా సైన్యం ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డిని తీసేసి ఇప్పుడు ఇంకొక అతన్ని పెట్టాడు. అతను సోషల్ మీడియాకి ఇన్ఛార్జ్. ఇప్పుడు అతను బాగా డబ్బులు ఉన్నాయి అతని దగ్గర. అతను తీసుకొచ్చి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పెట్టాడు. ఇప్పుడు అతను తన ప్రతిభా పాఠవాల్ని ప్రయోగిస్తున్నాడు. ప్రజల్ని తప్పుదోవ పడటానికి ఫేక్ న్యూస్ని విపరీతంగా సమాజంలోకి పంపు చేస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామాలన్నీ ప్రజలకు అర్థమైపోయినాయి కాబట్టి ఇటువంటి ప్రచారాలని ప్రజలు నమ్మట్లేదు. సో చూద్దాం సార్, మొత్తానికి వైఎస్ జగన్ అనే పేరు కాస్త ఫేక్ జగన్ అనే పేరు మారిపోతుంది. పూర్తిగా ఎప్పుడు అర్థం చేసుకుంటాడేమో చూద్దాం. మరి నమస్తే. నమస్కారం అండి.